చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. మీ దగ్గరికి వస్తుంటారు. ట్రీట్మెంట్ చేస్తుంటారు. పిల్లలంటే ఒక దగ్గర కూర్చోరు. సతాయిస్తుంటే అది చేస్తా, ఇది చేస్తా ఉంటారు. మీరు అంత స్ట్రెస్‌లో గూడా చిన్న పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? సో, బేబీ చిన్న పిల్లలంటే ఇప్పుడు ఎవ్రీడే మనం చేసే క్లినికల్ అసెస్మెంట్‌తో ఇప్పుడు ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా ప్రెజెంట్ అవుతుంది. సో, ఫస్ట్ వి హావ్ టు టేక్ కంప్లెయింట్స్ ఫ్రమ్ మదర్. వాళ్ళ కంప్లెయింట్స్ బట్టి, బేబీ క్లినికల్ అసెస్మెంట్ బట్టి మనకి ఏ అవేర్‌నెస్ పాయింట్స్ అంటే ఇలా ఇలా ఉంటే ఇప్పుడు బేబీ క్రై అనేది నార్మల్ ఫినామినన్. కానీ అది ఏ టైప్ ఆఫ్ క్రై, ఎలా ఉంటే హాస్పిటల్‌కి రీచ్ అవ్వాలి, ఇలా ఉన్నప్పుడు డాక్టర్‌కి చూపించుకోవాలి అనేది మదర్‌కి, ఫాదర్‌కి కౌన్సిలింగ్ చేస్తాము. ఓకే. సో, కొన్ని రకాల ఇప్పుడు ఫీడింగ్ క్రై అయితే మామూలుగా పాలు ఇచ్చిన తర్వాత నార్మల్ అయితే పర్లేదు. లేదు పాలు ఇచ్చిన తర్వాత కూడా బేబీ క్రై ఉంది, కంటిన్యూస్‌గా ఉంది అన్నప్పుడు బేబీని హాస్పిటల్‌కి తీసుకొనొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో, అది బేబీ మనం క్లినికల్ అసెస్మెంట్‌లోనే. సీజన్ గూడా చేంజ్ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం గూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వెదర్ చేంజ్‌లో చాలా మందికి ఫీవర్ వస్తుంటది. హ్మ్. ఇప్పుడు పిల్లల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు జాగ్రత్త. రావాల్సిన ఓకే. ఏ ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్. వాళ్ళకి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేవి ఏమేమి ఉంటాయి అని. స్కూల్లో అయితే హ్యాండ్ వాషింగ్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి. దానివల్ల మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. పిల్లలకి ఇప్పుడు రెస్ట్ రూమ్స్ అలా వాడేటప్పుడు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్ మంచిగా ఉండాలి. వాటర్ ఇంటేక్ చాలా వరకు తగ్గిపోవడం వల్ల కూడా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ హైడ్రేషన్ మంచిగా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఓకేనా. ఎక్స్పోజ్ అవ్వద్దు అంటే కొంచెం క్రౌడ్లో కానీ బయటకి బాగా చల్లగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి న్యూట్రిషన్ వైజు పిల్లలకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్‌తో రెసిస్టెన్స్ మంచిగా ఉంటుంది, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి. కొన్ని రకాల కొంతమంది ఎలర్జిక్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి సీజనల్‌గా ఏవి అవాయిడ్ చేయాలి అంటే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వ్యాక్సినేషన్. చిన్న పిల్లల్లో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత చెవు నొస్తుందని చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు. అది ఎందుకని అట్లా వాళ్ళకి చెవి నొప్పి ఎందుకొస్తుంది? వెరీ న్యూబార్న్ బేబీసు, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్‌కి, బాటిల్ ఫీడ్ బేబీస్ ఎక్కువ ఇయర్ ఇన్ఫెక్షన్స్‌తో కంప్లెయింట్‌తో వస్తారు. న్యూబార్న్ బేబీ కానీ మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫీడింగ్ పొజిషన్ మోర్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఫీడింగ్ లయింగ్ డౌన్ పొజిషన్‌లో పాలు ఇవ్వడం వల్ల డైరెక్ట్‌గా మిల్క్ అనేది ఒక్కొక్కసారి మిడిల్ ఇయర్‌కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, అక్కడ ఇన్ఫ్లమేషన్స్, పస్ ఫార్మ్ అవ్వడం, అలా ఫీవర్ రావడం ఉంటుంది. బాటిల్ ఫీడ్ బేబీస్‌లో కూడా బాటిల్ ఫీడ్ అనేది నెగెటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దానివల్ల కూడా కొంచెం ఇయర్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ బేబీ పొజిషన్ కరెక్ట్‌గా ఇవ్వడం, కొంచెం సిట్టింగ్ పొజిషన్‌లో ఫీడింగ్ ఇవ్వడం, బర్పింగ్ చేయడం, ఆ ప్రికాషన్స్ తీసుకుంటే పాలనేవి ఈ మిడిల్ ఇయర్ వరకు వెళ్ళకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే పిల్లలు పాలిచ్చిన తర్వాత ఇట్లా భుజం పైన ఎత్తుకొని వీపు పైన రాస్తే వాళ్ళు డైజెషన్ బాగా అవుతుందంటారు. ఎట్ ద సేమ్ టైం డైజెషనే కాదు, బర్పింగ్ చేయడం వల్ల గ్యాస్ ఏమన్నా అక్యుములేట్ అయినా ఫిజియోలాజికల్‌గా పోతుంది. అండ్ మనం వెంటనే పడుకోబెట్టడం వల్ల ఒక్కొక్కసారి మిల్క్ అనేవి యాస్పిరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లంగ్స్‌లోకి అలా. సో, అందుకని కొంచెం ఒక 10-15 మినిట్స్ బర్పింగ్ పీరియడ్ చెప్తాం. యాజ్ ఎ మదర్‌గా మీకు ఎంతమంది పిల్లలు? సింగిల్ చైల్డ్. సింగిల్ చేయడం ఓకే. అంటే యాజ్ ఎ మదర్‌గా చిన్న పిల్లలకి ఏమన్నా ఏడుపు గానీ, ఫీవర్ గానీ వచ్చినప్పుడు మదర్‌గా రియాక్ట్ అయితారా? లేకుంటే డాక్టర్‌గా ఏ ఓకే. పర్లేదులే ఇది ఇస్తే అయిపోద్దిలే అని అట్లా అనుకుంటారా? మేబీ బిగినింగ్ మదర్‌గా రియాక్ట్ అయ్యానేమో. దెన్ నెక్స్ట్ థింగ్ క్లినికల్‌గా అసెస్ చేసుకుంటూ ఉంటాము. కొన్ని థింగ్స్ మెడికేషన్ తో తగ్గిపోయేవి ఉంటాయి. కొన్ని మెడికేషన్ లేకుండా ఈవెన్ థో ఐ యామ్ ఏ పీడియాట్రిషియన్, అవునవును. కొన్ని డేస్ ఇఫ్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ జస్ట్ కోల్డ్ చేస్తే మైల్డ్ స్టీమ్ ఇవ్వడం, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, బేసిక్ పారాసెటమాల్ కాకుండా యాంటీబయాటిక్ అలా ఏమి ఇవ్వకుండా అవి యూస్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ ఓకే ఇట్ ఈస్ నాట్ రిస్క్ ఫ్యాక్టర్ అని తెలుస్తుంది పీడియాట్రిక్ కావడానికి అంటే మీకు ఏమైనా ఇన్‌స్పిరేషన్ ఏదైనా ఉందా మేడం? లేకుంటే ఇన్స్పిరేషన్ వచ్చేసి మామూలుగా జనరల్ మెడిసిన్ మోర్ ఇంట్రెస్ట్. హ్మ్. సో, పీడియాట్రిక్స్ అయితే ఇంకొంచెం మనకి ఛాలెంజింగ్ గ్రూప్ అంతే.